కరకరలాడే చెక్కలు ఇంట్లో చేసుకుంటే హైజీన్‌గా, హెల్తీగా మంచి ఆయిల్ తోటి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అత్తయ్య గారు, నేను, అమ్మ కలిసి చేసుకున్నాం. బోలెడు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా చేసేసుకున్నామండి. ఇంట్లో పిండి వంట అందరం కలిసి చేసుకుంటే బావుంటుంది గదా! చెక్కల కోసం ఫస్ట్ బియ్యపు పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, నువ్వులు, పెసరపప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు, ఇవన్నీ మనకి రుచికి తగినట్టుగా కలిపేసేసుకొని ఒక స్పూన్ తోటి వాటర్ పోయకుండానే ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. అప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఈ బియ్యపు పిండి మేము రేషన్ బియ్యమే చక్కగా కడిగి ఆరబెట్టుకొని మరబెట్టుకున్నామండి. అవైతేనే కొంచెం బాగా వస్తాయి. తర్వాత వేడి నీళ్ళతోటి ఒక చిన్న గ్లాస్‌తో పోసుకుంటూ స్పూన్‌తోనే కలుపుకోవాలండి. వేడి నీళ్ళు కదా! అయితే చేయి కాలిపోతుంది. అందుకని ఒక 2 గరిటెల నూనె కూడా పోసుకొని కొంచెంగా మర్దన చేసుకుంటూ ఉండాలండి. చెక్కల కల్లా కలపడంలోనే ఉందండి. ఎంత బాగా కలిపితే చెక్కలు అంత కరకరలాడుతూ వస్తాయి. కావాలంటే మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కూడా మళ్ళీ మర్దన చేసుకోవచ్చు. అక్కడ అత్తయ్య గారు ఉండలు చేస్తుంటే, అమ్మ ఒత్తుతుంటే నేను కాల్ చేశాను. చకచకా అయిపోయింది.